రాష్ట్రంలో ఎక్కడా లేని బగలాముఖి అమ్మవారి ఆలయం జంగారెడ్డిగూడెం పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో రేసులకుంట నందు ఏర్పాటు చేసినట్లు స్వామీజీ తెలిపారు. శుక్రవారం సందర్భంగా అమ్మవారి ఆలయంలో కాకినాడకు చెందిన మాధవరపు వీరరాఘవరాం, సలాది సత్యేశ్వరరావుల అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారికి వివిధ రకాలైన హారతులు అర్పించారు. భవిష్యత్తులో రేసులకుంట మహాపుణ్యక్షేత్రంగా బాసిల్లుతుందని తెలిపారు. బగలాముఖి అమ్మవారికి సంధ్యా సమయంలో పూజలు చేస్తారని అమ్మవారి మహిమల గురించి వివరించారు. జూలై 5వ తేదీన కాకినాడకు చెందిన భక్తులు అమ్మవారి ఆలయం వద్ద కుబేర హోమం నిర్వహించడానికి వస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పకీర్ నాయుడు, పెద్దిరాజు, మాణిక్యాలరావు, ప్రసాద్, రాము, కుమారి, మాధవి పాల్గొన్నారు. ఆదివారం అమ్మవారికి పూజలు చేసిన పసుపు వితరణ చేయనున్నట్లు తెలిపారు. జిలుగుమిల్లి మండలం దర్భగూడానికి చెందిన భక్తులు భజన కాలక్షేపం చేశారు. గత వారం అన్నదానం చేసిన బొర్రా ప్రసాద్, వీరకుమారి దంపతులను, కుటుంబ సభ్యులను స్వామీజీ కొనియాడారు. యాదేవి సర్వభూతేషు శ్రీమన్ మహాదేవి బగలాముఖి అమ్మవారి స్వరూపమైనటువంటి ఈ సమస్త జీవికోటిలో ఉన్నటువంటి అమ్మే ఈ సర్వభూతేష్. అటువంటి అమ్మవారిని మన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం సుమారు 4 కిలోమీటర్లు ఉన్నటువంటి రేసుల గుట్ట. దీనిపైన ఎంతో మంది మునులు జపాలు తపాలు చేసినటువంటి గుట్ట. ఇది మాకు కలిగినటువంటి అనుభూతిలో ఇక్కడ పురాతన దేవతలు, ఇక్కడ బాబా గారు, ఇక్కడ ఆంజనేయస్వామి గారు, తిరిగి దర్శ మహావిద్యలో ఉన్నటువంటి అమ్మవారు కూడా వెళ్ళడం కారణం ఇక్కడ ఋషులు తపస్సు చేసినటువంటి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ గుట్ట పైన తపస్సు చేసినట్టుగా అమ్మవారు మాకు అనుష్ఠానంలో మాకు అర్థమైంది. మరి అలాగే ఈ చుట్టుపక్కల కూడా బగలాముఖి అమ్మవారు నెలకొలటం గత ఏప్రిల్ 22వ తారీఖున 10:48 అమ్మవారిని ఇక్కడ స్థాపించడం జరిగింది. అలాగే నిత్య కైంకర్యులు కూడా అమ్మవారు నిరంతరం కూడా అమ్మవారిని కరెంటులో చూపించడం కానీ, సెల్ఫీలు తీయటం కానీ, అలాగే టీవీ వరకు కూడా చూపించడం కానీ జరగదు. ఎందుకంటే ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళడం కూడా ఎవరికి అర్హతలు లేవు. అమ్మవారు ఎప్పుడు కూడా నిరంతరం గోమయులు ఉంటారు, నిరంతరం అమ్మవారు అఖండంలో ఉంటారు. అమ్మవారు శక్తి స్వరూపిణి. వారు దశమహావిద్యులు మహా కోపిష్టి, మహా పవర్ఫుల్ అనమాట. ఎంత కోపిస్తుందో అంత జాలిగా ఉంటుంది. అన్ని కోరుకున్న పనులు కూడా చక్కగా అలాగే శీఘ్రమే ప్రాప్తిరస్తు బగలాముఖి. ఈవిడి పీతాంబరి అంటే పసుపు వస్త్రాలు వేసుకున్న వాళ్ళని బాగా ఇష్టపడుతుంది. అంటే అమ్మవారికి పసుపు అంటే మహాప్రీతి. పసుపు శృంగారము, శృంగారమే బంగారము, బంగారమే స్త్రీకి చాలా అలంకారము. అటువంటి ఈ పసుపు మహాప్రీతికరమైన పీతాంబరి అమ్మవారు. ఈవిడి ఓం అనే శివుడికి మన హిందూ ధర్మంలో ఓం అనే ఒక బీజాక్షరం ఉంటుందండి. కానీ ఈ అమ్మవారికి హ్రీలీం అని ఉంటుంది. ఓం అనేది శాంతి రూపం, హ్రీలీం అనేది మహా అగ్ని రూపం. ఈవిడి మహాశక్తి స్వరూపిణి కాబట్టి ఈవిడికి హ్రీలీం అనే ఒక బీజాక్షరాన్ని ఓం హ్రీలీం బగలాముఖి సర్వదుష్టానాం వాచ్యం ముఖం పదం స్తంభయ జిహ్వాం కీలయ బుద్ధి వినాశయ హ్రీలీం ఓం పట్ స్వాహ. బగలాముఖి ఈ అమ్మవారిని ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళు చుట్టున్నటువంటి శత్రువులను అమ్మవారు నాలుగు పట్టుకు లాగుద్దంట. నాలుగు పట్టి జిహ్వాం అంటే నాలుగు పట్టి తొడపైన పట్టుకి లాగి ఆ గద పట్టుకి నెత్తి మీద కొడుతూ ఉంటుంది అనమాట. అంటే ఇంకొక మాటలు రాలేదు, అంటే స్తంభింపజేస్తుంది అమ్మవారు. ఈ స్తంభన విద్య అంటారు అమ్మవారిని. అటువంటి అలేగా కాదు, ధనలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, బంగారలక్ష్మిగా, భాగ్యలక్ష్మిగా, సంతాన లక్ష్మిగా, సౌభాగ్యలక్ష్మిగా, అలాగే కోరికలు తీర్చేటి కనకదుర్గ అమ్మవారు కూడా ఈవిడే. మహాకాళి ఈవిడే, మహాలక్ష్మి ఈవిడే, మహాసరస్వతి ఈవిడే, మహామంత్ర ఈవిడే, మహాతంత్ర ఈవిడే, మహాయంత్ర కూడా ఈవిడే. అందుకని బ్రహ్మ విష్ణు మహేశ్వరుని కూడా శాసించగల శక్తి ఈ బగలాముఖి అమ్మవారికే ఉంది. అటువంటి అమ్మవారిని ఈరోజు మరి మొన్న వారం కూడా బొర్రా ప్రసాద్ గారు, ధర్మపత్ని కుమారి గారు చక్కగా 250 మందికి, అలాగే హైదరాబాద్ నుంచి వచ్చి ఒక 5 లక్షలు ఖర్చు పెట్టి బగలాముఖి హోమాన్ని ఫస్ట్ మన ఈ రేసుల గుట్ట పైన మొన్న పౌర్ణమికి, అమ్మవారికి పౌర్ణమి అంటే మహా ఇష్టం కనుక కొంతమంది తెలియక ఏమనుకుంటున్నారంటే అమావాస్యకి హోమాలు చేయటం ఏంటి, పౌర్ణానికి ఒక్కసారి ఈ ఆశ్రమ ఈ కుటీరం ఈ బగలాముఖి అమ్మవారి శక్తిపీఠంకి రండి. అమ్మవారి జ్యోతి స్వరూపంలో ఉంటారు. ఎక్కడ లేనటువంటి విధంగా కొన్ని లక్షలు పెట్టి కట్టిన గుళ్ళలో కూడా లేనటువంటి సిద్ధాంతం ఇక్కడే ఉంది కనుక అందరూ దయచేసి అమ్మవారు దర్శించండి. అమ్మ శక్తి స్వరూపిణి. ఆవిడ భక్తుల్ని నిరంతరం కాపాడుతూనే ఉంటుంది. అందుకని అమ్మవారికి ఇక్కడ అన్నదానకర్త కూడా భక్తులు ముందుకు వచ్చారు. త్వరలోనే ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేస్తున్నాం. ఒక శుక్రవారమే కాదండి, నిరంతరం కూడా అమ్మవారికి నిత్య అన్నదానం జరగాలని నేను అమ్మవారికి ప్రార్థిస్తున్నాను. ఇక్కడ నేను గోశాల కట్టాలి, వికలాంగులకు భోజనాలు పెట్టాలి, అమ్మవారు సేవ చేయాలి. అందుకని ప్రతి ఒక్కరు కూడా మా కమిటీ వారికి, అలాగే వచ్చినటువంటి భక్తులకు, ఈ రోజు అన్నదానం జరిపించినటువంటి వారికి,
మరి మన వారం జరిపించినటువంటి ఈ ప్రసాద్ గారికి, కుమార్ గారికి, అలాగే ముందు వారం జరిపించినటువంటి పకీర్ నాయుడు గారికి అందరూ కూడా పేరు పేరున క్షేమము, స్థైర్యము, ధైర్యము, అభయము, ఆయురారోగ్యం ఇచ్చే అమ్మవారు ఎల్లవేళలా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాశక్తి స్వరూపులైనటువంటి బగలాముఖి అమ్మవారు కాశీ కాపాడి వారిని కుటుంబ సభ్యులందరూ కూడా కాశీ కాపాడి మరీ కోరి ప్రార్థిస్తున్నాం. ఇంకోటి ఒక మహాతల్లి స్వామి, మీరు అమ్మవారి పసుపు ఇచ్చారు కదా, ఆ పసుపు మేము పెట్టుకుంటే మాకు మూడు స్కూళ్ళు వేస్తుందంట. ఒక 40 వరకు ప్రతిష్ఠ రోజున తీసుకున్న పట్టుకెళ్ళిందంట. ఆవిడ తాగిందంట, గర్భిణీ స్త్రీ అయిందంట. రేపు సాక్ష్యం చెప్తానన్నారు ఇక్కడికి వచ్చి. అంటే ఆ అమ్మవారికి అభిషేకం చేసినటువంటి ఆ పసుపు 108 కేజీలు అమ్మవారికి అభిషేకం చేసినటువంటి పసుపు, ఆ పసుపులో అంత శక్తి ఉంది. అందుకని అందరికి భక్తులకు ఇస్తుంటాం ఆదివారం వచ్చిన వాళ్ళందరికీ. అందుకనే పసుపే శృంగారం, శృంగారమే బంగారం, బంగారమే స్త్రీకి అలంకారము. అందుకని అమ్మవారు చాలా ఇష్టము. అందుకనే ప్రతి ఒక్కరు కూడా బగలాముఖి అమ్మవారిని ప్రార్థించండి, అమ్మవారు శక్తి స్వరూపాన్ని అనుగ్రహించండి, అమ్మవారికి నిత్య అన్నదానంలో పాల్గొండి. అన్నదానమే ప్రధానము, అన్నం పరబ్రహ్మ స్వరూపం. అమ్మ దయ ఉంటే అన్నీ ఉండంటే. ఓం హ్రీం శ్రీ మాతా బగలాముఖి దేవి నమో నమః. శ్రీ కపిలేశ్వరగిరి స్వామి పాదుకా పూజయామి మనసా స్వరామి గురుభ్యో నమః. ఈ జన్మలో నా గురువు గారు రుణం తీర్చలేనటువంటి విధంగా అమ్మవారు నాకు అప్పచెప్పి, నిజంగా వారు హిమాలయ పర్వతాల్లో తపస్సు వారు రాయపూర్లో సతీశిఘాట్కి 150 కిలోమీటర్లు వారు ఉన్నటువంటి వారు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి, మన వెస్ట్ గోదావరిలోకి వచ్చి, మన మధ్య ఆంజనేయ స్వామి సన్నిధిలో వారు నాకు అమ్మవారిని, ఆ తల్లి, ఆ జగన్మాతని నన్ను అందరికన్నా అమ్మని నాకు ఇచ్చారంటే నా పూర్వజన్మ సుకృతం. నేను చేసినటువంటి పాపాలన్నీ కానీ, నేను చేసినటువంటి మంచి కానీ, చెడు కానీ అన్నీ కూడా నాకు చక్క అమ్మవారు అన్నీ కూడా పటాపంచలు చేసి నన్ను భక్తి మార్గంలో నడిపించారు. అలాగే ఈ నిర్మాణం అంతా కూడా నా శ్రీవారి సేవకులు, నా ద్వారకా తిరుమలలో శ్రీవారి సేవకులు అందరూ కూడా సహకరించారు. ప్రతి సంఘం కూడా 50,000, 60,000, ₹1,00,000 అలాగే ఇస్తే ఈ అమ్మవారి ఈ అమ్మవారి పీఠం 40 లక్షలు అయిందండి. ఇదంతా కూడా నాదేమీ లేదు. నేను ఒక శరీరంగానే ఉన్నాను. ఆ శరీరం కూడా అమ్మవారికి అర్పించాను. అమ్మవారిదే. యాదేవి సర్వభూతే శ్రీమన్ మహాదేవి బగలాముఖి అమ్మవారిని మిమ్మల్ని అందరూ కాశీ కాపాడని, నన్ను కాశీ కాపాడని. మళ్ళీ వారం చక్కగా అమ్మవారు ఇదే టీముతో, ఇదే అన్నదానంలో, ఈ బగలాముఖి శక్తిపీఠంలో మళ్ళీ కలుసుకుందాం. సంతోషం. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకానాం సుఖినో భవంతు. ఓం హ్రీం శ్రీ మాతా బగలాముఖి దేవి నమో నమః. జై బగలాముఖి, జై బగలాముఖి, జై బగలాముఖి.